ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం 16 కోట్లు ఖర్చవుతుందని తెలిసి విరాళాల కోసం ఎదురుచూస్తున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక కోసం ముందుకొచ్చారు. తన తల్లిదండ్రులు ఎక్స్లో తన అకౌంట్ను ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్కు జవాబిస్తూ తన వంతుగా 6 కోట్లు సాయం చేస్తానని లోకేష్ వెల్లడించారు. దీంతో లోకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. లోకేష్ తన ట్వీట్లో SMA టైప్ 1 అనేది అరుదైన వినాశకరమైన జన్యుపరమైన వ్యాధి అని, ఇది పిల్లల కండరాలను బలహీనపరుస్తుందని తెలిపారు. నెమ్మదిగా కదిలే, శ్వాసించే, సాధారణంగా జీవించే సామర్థ్యాన్ని కోల్పోతుందన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన పునర్విక నిజమైన ధైర్యవంతురాలని ప్రశంసించారు. అసాధారణ ధైర్యంతో యుద్ధంలో పోరాడుతోందన్నారు. ఆమె జీవితాన్ని మార్చే ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. పునర్విక కథ ఆ బిడ్డ ప్రాణాలను కాపాడడానికి ముందుకు వచ్చిన వేలాది మంది ఉదారవాదులను కదిలించడం చూడడం హృదయపూర్వకంగా ఉందన్నారు. ఇప్పటికే 10 కోట్లు సేకరించారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తాను సల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పునర్వికకు అర్హమైన ప్రాణాలను రక్షించే చికిత్స కోసం మిగిలిన 6 కోట్లు అందేలా చూడడం కోసం తన వంతు అని లోకేష్ ప్రకటించారు. ఇందుకు తన కార్యాలయాన్ని దయచేసి సమన్వయం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ ధైర్యవంతురాలైన బిడ్డకు నిధులు సమకూర్చడానికి అందరూ మద్దతు అందించాలని లోకేష్ అభ్యర్థించారు.